మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, ఇప్పుడు దాకా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవా, ఆయా కొన్ని విషయాలు మరలా మీరు మాతో మాట్లాడండి. మీ శరీరమును రక్తమును త్రాగడానికి యోగ్యతను అర్హతను మాకు దయచేసి పెట్టండి. మీ కృపలో బలపరిచి నీ సాధనంగా వాడుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం చదివింది యోహాను సువార్త. యోహాను సువార్త అంటే ముందుగా కొంచెం ఇంట్రడక్షన్ మీకు ఇస్తాను. పరలోకం నుంచి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి మన జన్మ కర్మముల పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం శిలువ యాగం జరిగించారు. ఈ లోకంలో ఒక పరిశుద్ధుడైతేనే కానీ ఇంకొక పాపిని కడగలేడు. అంతేగాని ఇప్పుడు నేను వెళ్ళి ఒక రక్తంతో బలియాగం చేశానంటే నేను పాపిని, జన్మతః కర్మతః పాపిని. కానీ ఒక పాపి రక్షింపబడాలి, ఒక పాపి రక్తంలో విమోచన పొందాలంటే పవిత్రుడై ఉండాలి. అటువంటి పవిత్రుడు నా యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఎప్పుడైతే గొల్గొతా కొండ మీద వచ్చి ఆయన మన కోసం 2 చేతులు చాచి ఆయన యొక్క చివరి రక్త బిందువు వరకు మన కోసం మొత్తం అంతా కాచేసి ఇప్పుడు మనకు రక్షణ ఇస్తూ అంటున్నాడు, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఇప్పుడు మనం ఆయన శరీరాన్ని తినాలంటే మనం ఏమై ఉండాలి? పరిశుద్ధత లేకపోతే దానికి యోగ్యులము, అర్హులము, ఏ అర్హత మనకు లేదు. ఆ పరిశుద్ధుడైన రక్తాన్ని, ఆ పరిశుద్ధుడైన శరీరాన్ని తీసుకోవాలంటే ముందు మనం పరిశుద్ధులమై ఉండాలి. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఆదరణకర్త నేను వెళ్ళి తినే కానీ ఆదరణకర్త మీ యొద్దకు పంపబడ్డు అని అంటున్నాడు కదా. ఇది ఎవరు అంటున్నారు? స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే అంటున్నారు. ఇప్పుడు ఆదరణకర్త అంటే ఎవరు? మనం కూడా దాని వాక్య రూపంలోనే చూద్దాం. ఏమొద్దు, పక్కన చూడండి. ఆదరణకర్త అంటే 14వ అధ్యాయం 26వ వచనం వాక్యం ప్రకారంగా మొత్తం చూద్దాం. ఆదరణకర్త అంటే ఏంటో చెప్తున్నా చూడండి. అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. చాలు. అంటే ఆదరణకర్త అంటే మళ్ళీ మీరు ఇంకోటి ఏదైనా అనుకుంటారని, అది ఎక్కడైనా ఉండదేమో అని చెప్పి వాక్యంలో సహా చెప్తున్నాను. కొంతమంది అంటే ఆదరణకర్త అంటే అది, కొంతమంది ఇలా అంటే అలాగొద్దు. ఆదరణకర్త అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడే. ఈ పరిశుద్ధాత్ముడే మనలోకి రావాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారికి వెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఒక లీడర్ ఉన్నారండి. ఆ లీడర్ ఉన్నప్పుడు 10 మంది ఎంతమంది శిష్యులు ఉన్నారు. నేను వెళ్ళిపోతానంటే శిష్యులు బాధగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా? బాధగా ఉంటుంది. కానీ అంటున్నాడు, నేను వెళ్ళిపోవడం మీకు మంచిది అంటున్నాడు. అవును, యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళడం వల్ల ఆ పరిశుద్ధుని యొక్క రక్తం మన పవిత్రులుగా చేసింది, మన పరిశుద్ధులుగా చేసింది. ఆయన యొక్క శరీరంలోనికి, ఆయన యొక్క రక్తంలోనికి వెళ్ళడానికి మనకు అర్హతనిచ్చింది. ఆయన పెట్టకపోతే ప్రాణం ఈ లోకంలో ఇంకా ఎంతో మంది యాగాలు చేసిన వారు ఉన్నారు, యజ్ఞాలు చేసిన వారు ఉన్నారు, ఎంతో గొప్ప దానాలు చేసిన వారు ఉన్నారు. వాళ్ళు ఎవరు చేసినా సరే పని చేయలేదు. కానీ నజరేయుడైన యేసు ఆయన పుట్టుకలో పరిశుద్ధుడు, ఆయన బ్రతికిందంతా పరిశుద్ధుడే. అనేకమైన పరిశుద్ధుల్ని ఆయన పిలవనొచ్చాడు, ఎంతో మందిని రక్షించాడు. ఆయన సువార్త ప్రకటిస్తున్న వేళలో ప్రతి ఇంటింటికి వెళ్ళాడు, ప్రతి వీధికి వెళ్ళాడు, అనేక మందిని రోగులను బాగు చేసుకుంటూ వచ్చాడు. అలా చేసుకుంటూ వచ్చి 33.5 సంవత్సరాలకే నిండు వయసులో ఒక వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత నుంచి చేస్తాను. అలా యవ్వన కాలంలో ఇప్పుడు ఉన్న యవనస్తులు ఎలా ఉన్నారు? కానీ వేసేదల్లా నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాను. అవును, ఇక్కడ ఉన్నవారు కూడా మనం ఏ చిత్తం లేకుండా ఇక్కడికి రాలా. మనం కూడా దేవుని చిత్తమై ఉన్నది, అందుకే ఇక్కడికి వచ్చాం. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు మనం ఇక్కడ ఈరోజు ఈ రీతిగా కూడామంటే అది దేవుని చిత్తం. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ రావడం మనకి ప్రయోజనకరం. ఏంటో 2 ప్రయోజనకాలు, 2 చూద్దాం, ఎక్కువ వద్దు. ఆ ప్రయోజనకరం ఏంటంటే ఏంటో, ఒకవేళ మనం బల్లని సమీపించాలంటే, అసలు మనకు అర్హత ఉండాలి అంటే ఏంటో చూద్దాం. యోహాను సువార్తలోనే 1వ అధ్యాయంలోనే 32వ వచనం ధ్యానం చేద్దాం. మరియు యోహాను అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆ ఆత్మ
ఆత్మ ఆయన మీద నిలిచెను. ఆయన మీద నిలిచెను. ఆయన అంటే ఎవరిక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు. ఏంటి, దేవుని సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ ఆత్మ పొందాలా? ఖచ్చితంగా పొందాలి. అంటే కొంతమంది అంటారు నేను ఆత్మను పొందను, నాకు వద్దు అంటారు. స్వయాన్ని యేసుక్రీస్తు ప్రభువారే ఆత్మను పొందారు. ఇప్పుడు మనం కూడా ఆ ఆత్మను పొందాలి. లేదు నేను ఆత్మను పొందను, నాకు వద్దు అని అటువంటి మాట్లాడకూడదు. ఆత్మ లేదు ఇవనకూడదు. ఆత్మ లేకపోతే మనం అసలు లేను. ఈ విధంగా మాట్లాడాలంటే ఆత్మ పని చేయకపోతే మనం మాట్లాడలేం. ఆ ఆత్మ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి రూపంలో పరిశుద్ధాత్మ రూపంలో దిగిందో అలాగే మేము కూడా ఆత్మను పొందాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదు అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన శరీరంలోనికి ఆయన రక్తంలోకి మనం వెళ్తున్నామంటే మనం ఎవరై ఉండాలి? ఆయన వారమై ఉండాలి. ఆయన వారమై ఉండకుండా ఆయనలో పాలు పొందే అవకాశం మనకు లేదు. ఇప్పుడు కొంతమంది రక్షణ గురించి అడుగుతారు. రక్షణలో దొంగ సిలువలోనే పొందాడు కదండి, అప్పుడు పొందుతాడండి రక్షణ అంటారు. కానీ కొంచెం ఎదురుకు వెళ్దామండి. ఆయన ఏం చేశారు అక్కడ? దాని కింద నుంచి కొంచెం ఇంకొక మాట చదువుదాం. చూడండి 33 చదవండి, దాని కంటిన్యూషన్. 33 వచ్చింది. నేను ఆయనను ఎరుగునైతిని గాని నీళ్లలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి చూచి నిలుచుట చూతువో ఆయనే ఆత్ముడు బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పాను. ఇప్పుడు సరిలా చూడండి. ఇప్పుడు ఈ శరీరంలోనికి ఈ రక్తంలోనికి మనం వెళ్ళాలి అంటే బాప్తీసాన్ని తీసుకున్న వారికి మాత్రమే అర్హత. ఇప్పుడు నాకు వచ్చేసాను, నేను మంచివాడిని, నేను పెద్దవాడిని, డబ్బున్నవాడిని అంటే నీకు ఎవరు? నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో కడగబడ్డ వ్యక్తివేనా? దానికి అర్హుడివి. ఇప్పుడు స్వయాన యేసుక్రీస్తు ప్రభువారే బాప్తీసం చేత యోర్దాను నదులకు వెళ్ళి బాప్తీసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ రూపంలో బాప్తీసం పొందుకున్నారు, పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే నేను బాప్తీసం పొందను. బాప్తీసం పొందకపోతే ఎలా? కొంతమంది ఎక్కువ రిఫరెన్స్ చూపించారు. ఆగొచ్చు కదా, ఏంటంటే సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు దొంగనే అప్పుడప్పుడు వెంటనే తీసుకెళ్ళిపోయాడు కదా అని. నువ్వేం దొంగవా? పోనీ అంటే యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు సిలువలో ఉన్నాడు కాబట్టి ఆయనకి సహాయం చేశాడు అంతే. ఇప్పుడు నీ సమయం లేదా? చెప్పండి. మీకు సమయం ఉంది, దైవజనులు ఉన్నారు, నీళ్ళు ఉన్నాయి. బాప్తీసం లేకుండా ఈ కార్యక్రమంలోనికి యేసుక్రీస్తు ప్రభువారిని మనం సాదృశ్యంగా తీసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బాప్తీసం పొందారు. బాప్తీసం పొందిన వెంటనే రెండోది దేవుని ఆత్మతో నింపబడ్డారు. అయితే మీరు అందరూ అడుగుతారు యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి అండి ఆయన బాప్తీసం పొందారండి, ఆయన ఆత్మను పొందారండి. ఇక్కడ అనేక మంది బాప్తీసం పొందిన వారు ఉన్నారు, ఆత్మను పొందిన వారు ఉన్నారా? అయితే మీరు అడుగుతారేమో ఇప్పుడు, అయితే ఆత్మను పొందితే మాకు ఏంటండి? ఒకవేళ ఆత్మను పొందితే మాకు వచ్చే ప్రయోజనం ఏంటంటే ఒక 2 ప్రయోజనాలు చూసుకుని బలంలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. స్తోత్రం చెప్తామా? అయితే ఈ లోకంలో మనం పరిశుద్ధాత్మ ఎందుకు అంటారు? పరిశుద్ధాత్మ రావడం వల్ల మనం శక్తిని పొందుతాం. ఈ లోకంలో ఎన్నో శక్తులు ఉన్నాయి, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎంతో మంది కొన్ని బలం టాబ్లెట్లు వేసుకుంటారు, కొంతమంది టానిక్లు తాగుతారు. కానీ ఇవేమి కాదు. ఈ ఆత్మ దేవుని ఆత్మ అన్నది. హల్లెలూయా! ఆ ఆత్మను పొందుకోకపోతే మనం ఎందుకు పనికిరాని వారం అయిపోతాం. నిలబడతామే కానీ ఏం మాట్లాడాలో తెలియదు, ప్రార్థన చేస్తాం కానీ ఏ అంశం కోసం ప్రార్థన చేయాలో తెలియదు, ఏ విధంగా మాట్లాడాలో తెలియదు, ఏ శక్తి విధంగా ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఒకసారి పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకపోతే ఆయన నడిపింపు లేకపోతే. అందుకే మనం పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఏమని చూడండి, శక్తి ఉండదు కనుక మీరు యూదయ సమరయ దేశములు ఎందంతటను భూమి అంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. ఒకవేళ మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారైతే మీకు మీ ఇంట్లో వాళ్ళకి కాదు, అసలు ముందు మీ ఇంట్లో వాళ్ళకి సాక్షులుగా ఉన్నారా?
ఇక్కడ అంటున్నారు పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత యూదయ, సమరయ, గలిలయ దేశ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులే అంటారు అంటారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి నువ్వు సాక్ష్యం చెప్పలేకపోతే పరిశుద్ధాత్మ శక్తిని నేను పొందాను అంటే మరి ఎలాగా? పరిశుద్ధాత్మ శక్తిని పొందిన మనం మొదటగా మన ఇంట్లో సాక్ష్యం ఉండాలి, వీధిలోకి వస్తూ సాక్ష్యం ఉండాలి, నీ సంఘంలో సాక్ష్యం ఉండాలి. అప్పుడు యోదయ అంటే మిగతా వాళ్ళందరికీ, యోదయ, గలిలయ, ఈ సమరయ ఇవన్నీ ఏంటి అనేక చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు కూడా నా సువార్త ప్రకటించండి ఈ శక్తి చేత అని చెప్పారు దేవుడు. ఇప్పుడు ఇంట్లోనే మనం సాక్షులుగా లేకపోతే ఎలా సాక్ష్యం చెప్తాం? అందుకు మొదటిగా యేసయ్య యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుదాం, సాక్షులుగా ఉందాం. మొదటిది. రెండోది కూడా ఒక్క చిన్న మాటలో చూపించేస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. మళ్ళీ చెప్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అందరం తీసిన చదువు చూద్దాం, కంగారేం లేదు. వాక్యం చూస్తూ చదవండి అందరూ. అయితే ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. ఆయన అంటే అంత ముందు మనం చదువుకున్న పరిశుద్ధాత్ముడి గురించి చదువుతున్నాం. చదవండి. అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మీరు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడంట. హల్లెలూయా. రెండోది సర్వసత్యంలో నడిపిస్తాడు. నీకు నచ్చినట్టు నువ్వు నడిచేయడం కాదు. నాకు ఇది నచ్చింది ఇది చేసేస్తాను అని కొందరు అంటారు. నా నోరు నా ఇష్టం నేను మాట్లాడేస్తానని కొందరు అంటారు. నాకు ఇది ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం వచ్చినట్టు కడతానని ఇంకొకరు అంటారు. కొందరు అంటారు డబ్బు సంపాదించే విషయంలో చెప్తున్నాను నేను, డబ్బు సంపాదించే విషయంలో ఇది నా ఇష్టం అంటారు. కానీ అక్రమంగా చేసే ఏవి సర్వసత్యం ఒప్పుకోదు, పరిశుద్ధాత్మ ఒప్పుకోదు. ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, నువ్వు ఆయన చెప్తా ఉంటాడు లోపల, కానీ నువ్వు దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటావు ఒకసారి. అప్పుడు ఆయన లోపల లోపల ఎంతో కుమిలిపోతూ ఉంటాడు. నీవేనా ఉంటాడు పరిశుద్ధాత్ముడు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందావో పరిశుద్ధాత్మను పొందుకుంటావు. ఆ పరిశుద్ధాత్మని ఇంకా నువ్వు ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తా, రోజు ప్రార్థన చేస్తా, ఎడతెగక సన్నిధిలో ఉంటే పరిశుద్ధాత్మ క్రియలు నువ్వు అనేక మంది చూపించగలుగుతావు. అప్పుడు నువ్వు శక్తిని పొందుకుంటావు. రెండోది సర్వసత్యంలో నడిపించబడతావు. ఎలా పడతారో నడిచావు. ఇంకా అయ్యో ఇది వాక్యానుసారమేనా, అయ్యో ఇది దేవుని మాటేనా, నేను సర్వసత్యంలో నడిపిస్తుంది. ఒకవేళ తప్పుగా వెళ్తున్నావు అనుకో, అయ్యే తప్పు లోపలే గద్దిస్తుంది. పైకి వచ్చి పెద్ద స్వరం నా కుమారుడా వినుము అని ఏం చెప్పదు. లోపల నువ్వు చేస్తున్న తప్పు అని ఎన్నిసార్లు చెప్తాడంటే ఎన్నిసార్లు అయినా చెప్తాడు ఆయన. కానీ నువ్వు లోబడే జీవితం ఉంటే, దాన్ని ఆచరణలో పెట్టగలిగితే ఇంకా నీ ద్వారా అనేక కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మొదటిది బాప్తిసం పొందాలి. రెండవది పరిశుద్ధాత్మ మనం పొందిన వ్యక్తులు అయితే మొదటగా దానికి అర్హత ఏంటి? బాప్తిసం పొందితేనే పరిశుద్ధాత్మ. అది తర్వాత ఉపయోగాలు ఏంటంటే మొదటి శక్తిని పొందుతాం, అనేకులకు సాక్షులుగా ఉంటాం. రెండవది సర్వసత్యంలో నడిపించబడతాం. ఎలా పెడతారని నడవం, ఇంకా ఆ ఆత్మలోకి మనం వెళ్తాం. టైం ఎంత ఒకసారి చూసుకుని ఇంకొక 2 మాటలు చెప్తాను, ఓకేనా? అలాగే ఆయన సర్వసత్యంలోకి వచ్చినప్పుడు ఎలా నడవాలో కూడా మనకు తెలుస్తుంది. ఇంకొక మాట చూద్దామా? రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. ఒకసారి నేను తెస్తాను, చేయండి. అటు కాదు, ఒకసారి 8వ అధ్యాయము రోమాపత్రిక 26వ వచనం, పేజ్ నెంబర్ కూడా చెప్తాను, 139. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా ఏ విషయంలో సహాయం చేస్తున్నాడు ఇక్కడ చూడండి. పరిశుద్ధాత్ముడు మనకి ఏ విషయంలో సహాయం చేస్తున్నాడు ఇక్కడ చూడండి. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. ఈ రోజు ఒక ప్రార్థన చేస్తూ ఉంటారు, అక్కడ పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలియదు, కానీ ఆ టైంలో పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తూ ఉంటాడు. మూడో ఉపయోగం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉంటే ఏ విధంగా యుక్తంగా ప్రార్థించాలో నేర్పుతాడు. కొంతమంది 30 సంవత్సరాలు సీనియారిటీ ఉన్నా సరే ప్రార్థన 30 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి
సన్నిధికి వస్తున్నా సరే వాక్యం చదవరు, అలా మూల కూర్చుంటారు, వస్తారు వెళ్ళిపోతారు. బ్రతుకుతున్నా బైబిల్లో ఒక మాట ఉంటుంది, బ్రతుకుతున్నాం అన్న ఉన్నట్టు కానీ ఆ క్రియలు ఎలా ఉన్నాయంట, చచ్చిన వాటిలో ఉన్నారంట. అలా ఉండకూడదు. ఆత్మీయ స్థితిలో ప్రతిరోజు మనం ఎదగాలి. ప్రార్థనలో ఇప్పుడు దాకా నువ్వు అరగంట ప్రార్థన చేసావా, ఇంకో 10 నిమిషాలు పెంచు. రోజు ఒక అధ్యాయమే చదివావా, ఇంకో అధ్యాయం చెప్పు. అప్పుడు ఆత్మ చేస్తా అంటే నాకు ఆ పరిశుద్ధాత్మ పొందేశాను, నాకు ఎలా ప్రార్థన చేయాలంటే నీకు ఒత్తిడి రాదు, వాక్యమే. వాక్యం లేకుండా మన వల్ల ఏమీ కాదు. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఎలా యుక్తంగా ప్రార్థించాలో చెప్తాడు. ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా మీరు నాతో మాట్లాడాలో, ఆయనతో ఎలా మాట్లాడుకోవాలో, ఏ విధమైన సంభాషణ ఉండాలో. కొంతమంది సంభాషణ ఇష్టం వచ్చినట్టు ఉంటుంది, అలా కాదు. రుచి ఎలా ఉంటుందో, కూరలో ఉప్పేస్తే ఎంత రుచి వస్తుందో నీ యొక్క మాట అంత రుచి వచ్చేలా ఉండాలి. లేదు నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు చేసేస్తానంటే పరిశుద్ధాత్మ దుఃఖపడిపోతాడు. ఎలా ప్రార్థించడం చెప్తాను అన్నాడు ఆయన. నీకు రాదా యేసయ్యా, నాకు ప్రార్థించడం రాదయ్యా, అయ్యా నీ ఆత్మను పంపి ఎలా ప్రార్థించాలో నేర్పని ప్రార్థన చేశారా? లేదు. మా ఇల్లు ఆశీర్వదించేసేయా, మా అప్పులు తీసేసేయా, అయ్యి బాబు వేసి ఆ పొలం కొనేసేయా, అయ్యి బాబు వేసి ఆ ఇల్లు కట్టేస్తానేసేయా, ఈ కొట్టేస్తాను ఈ కట్టేస్తాను. కానీ అయ్యా నీ ఆత్మ కావాలేసేయా, నీ ఆత్మతో నింపేసేయా అని ఎప్పుడన్నా అడిగారా? ఆ ఆత్మ కోసం ఎప్పుడన్నా ఉపవాసాలు ఉన్నారా? ఎందుకండి సొంత శిష్యులే యేసుక్రీస్తు ప్రభువారితో తిరిగిన 12 మంది శిష్యులే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత మేడగ అనుభవంలో ఉన్నారు. వాళ్ళు చదువుతారా? అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం పైన ఉంటుంది చూడండి. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయము మొదటి చదువు. 2వ అధ్యాయం మొదటి. పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడి ఉండిరి. దానికంటే పైన 15వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా ఇప్పుడు మేడగది అనుభవంలో ఉన్నారు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? మనం ఒక మేడగదిలోనే ఉన్నాం. మళ్ళీ ఇంకా 3వ స్టోర్లో ఉన్నాం ఏకంగా మనం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుతో చుట్టూ తిరిగిన శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళే 120 మంది ఇంకా అనేక మంది కూడుకుని ఒక ఇల్లంతా నిండిపోయింది. ఇప్పుడు చదవండి 2వ అధ్యాయం 2వ వచనం చదవండి పర్లా. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చి వారు కూర్చున్న ఇల్లంతా నింపినంట. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆత్మ సంచరిస్తూ ఉంటుందో ప్రాంతమంతా నిండిపోతూ ఉంటుంది. మీకు ఒళ్ళు గుగ్గురు పొడిచినట్టుగా కొంతమందికి అందరూ మాట్లాడేలానే ఉండదు. అందరూ నేను పరిశుద్ధాత్మ పొందేసాను, అందరూ భాషలతో మాట్లాడరు, అందరూ ప్రవచనాలు చెప్పరు. అందరికీ ఒక్కొక్క వరం. అందరూ ప్రవచనాలు చెప్పేస్తే వినేవాళ్ళు ఎవరు? అందరూ పాటలు పాడేస్తే మీరు చప్పట్లు కొట్టేవాళ్ళు ఎవరు? నీ యొక్క ఈ విధానం బట్టి కొంతమంది బాధ, అయ్యి బాబా నాకు ఆ ప్రార్థన రావట్లేదని, అయ్యి బాబా నాకు ఆ పరిచర్య రావట్లేదని. మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నది ఎందుకో మీరు గ్రహిస్తే ఆ పని చేస్తారు. అందరికీ ఒకే పని అప్పచెప్పడు. ఈ శరీరం అనేది ఉందే, ఈ శరీరము ఈ సంఘం ఉంది కదా, ఇది సంఘానికి లేకపోతే ఒక శరీరానికి ఈ అవయవాలన్నీ పనిచేస్తేనే శరీరం పనిచేస్తుంది కదా. అలాగే మనం అందరం కలిసి పనిచేస్తేనే క్రీస్తు పని జరుగుతుంది. అయ్యి బాబు వాళ్ళు పెద్దోళ్ళు ఆ పని, వీళ్ళు చిన్నోళ్ళు ఈ పని అని ఇప్పుడు అనుకోవద్దు. ఎప్పుడు అలా అనుకోకండి. నాకు ఆ వరం కావాలి, నాకు ఈ వరం కావాలి అని అనుకోకండి. నీలో ఏముందో పైకి తీసుకురా. నీకు దేవుడు ఇచ్చాడు, అది తీసుకురా. అంతేగాని వాళ్ళు ఎవరికో ఏదో ఇచ్చారని చెప్పి నువ్వు అడక్కో. సొంత శిష్యులే మేడగ అనుభవంలో ఉన్నారు, ఉపవాసాలు ఉన్నారు. వాళ్ళు ఉపవాసాలు నుండి కనిపెట్టారు. ఒక రోజు చెల్లిపోతే వచ్చేది కాదు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు ప్రత్యేకించుకోవాలి. అయ్యా ఆ పరిశుద్ధాత్మ నా మీద కావాలి, కొంచెం ఉపవాసాలు అంటాను. లేదయ్యా పోనీ ఇలా తీర్మానం చేసుకుంటానయ్యా, పోనీ ఇలా చేస్తానయ్యా, ప్రతి శనివారం వచ్చి ప్రార్థన చేస్తాను, ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడుపుతానయ్యా, లేకపోతే ఉపవాస దినాలు వస్తున్నాయ్యా, అయ్యా సంఘాలు కట్టాలయ్యా, వీటన్నిటి విషయాలు నేను ఉపవాసం ఉంటానయ్యా అంటే నువ్వు ఉపవాసం ఉంటే చాలు. ఆయనతో రోజు స్నేహం చేస్తే చాలు. శిష్యులకు ఏ విధంగా అయితే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడో అలాగే మీ అందరి మీద కూడా పరిశుద్ధాత్మ దిగుడు వస్తాడు. ఆయన పక్షపాతమే కాదు, ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వడానికి పొందుకోవడంలో నీళ్ళు లేదంతే. ఇప్పుడు అమ్మ దగ్గర కింద చెప్పారు బాగా, ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇస్తావా అన్నది. అమ్మ ఇవ్వా అడిగిన దానికి ఎంతడం. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర కూడా ఎంతో వినయంతో ఉండాలి, ఎంతో భయభక్తులతో ఉండాలి. అప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహించబడతాడు.
44 నిమిషాలు అయిపోయింది కాబట్టి సిలువ ఇంకా ఆపేసి ఇంకొకసారి ఎప్పుడన్నా ఈ పరిశుద్ధాత్మ గురించి ఇంకా అనేకమైనవి ఉన్నాయి. అనుకోకుండా ఇవాళ బ్రదర్ చెప్పాలి, కానీ ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు, అయినా సరే మాట్లాడడానికి దేవుడు కృప చూపాడు. నిజంగా రాత్రి అనుకున్నది లేదు, పొద్దున్న అనుకున్నది, ఇక్కడికి వచ్చి దాకా కూడా నేను మాట్లాడుతున్న విషయం నాకు తెలియదు. నేను మాట్లాడినప్పుడు పక్కనే కూర్చుంటానంటే ఆయన రాలేదు, 2 మాట్లాడినా. పరిశుద్ధాత్మ మధ్య ఇలా పనిచేశాడు. అందుకు కారణం దేవుడే, నాలో ఏం లేదు. మట్టి మనిషిని ఈ మట్టి మనిషి ఎప్పుడైతే దేవుని యొక్క మహిమతో నింపుతూ ఉంటాడో అప్పుడు ఆయన కార్యాలు అతి గంభీరం, కంటికి కనపడవు, చెవుకి వినపడవు, మంచి హృదయంలో గోచరం కావు. అటువంటి కార్యములు దేవుడు మన పట్ల జరిగించును గాక. ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు దాకా చెప్పిన ఒక మాటలు చెప్పుకొచ్చేస్తానే. పరిశుద్ధాత్మని మనం పొందాలి. ఎందుకు పొందాలంటే స్వయాన్ని యేసుక్రీస్తు ప్రభువారే పొందారు. పొందాలంటే ముందు ఏం చేయాలి? అందరూ బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకోకుండా పరిశుద్ధాత్ముడు రావడం కరెక్ట్ కాదు. ఓకేనా? పరిశుద్ధాత్ముడు రావాలి. అయితే రెండవది, పరిశుద్ధాత్ముడు వస్తే ఏ ప్రయోజనం చెప్పండి? పరిశుద్ధాత్ముడు వస్తే మనకి శక్తి వస్తుంది. అది మామూలుగా ఎటువంటి శక్తి అంటే ప్రార్థనలో ఆత్మీయంగా ఎదిగే విషయంలో శక్తి వస్తుంది. రెండవది, సర్వసత్యంలోనే నడిపిస్తాడు. ఎలా నడాలంటే రేపు పొద్దు నుంచి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత, ఆయన శరీరం తీసుకున్న తర్వాత, ఆయన రక్తంలో పాలు పొందిన తర్వాత ఎలా పడితే అలా నడుస్తానంటే కుదరదు. నువ్వు ఎలా నడిపించాలో ఆ పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనే మనం నడిపిస్తూ ఉంటాడు. అంతేగాని అయ్యి బాబు నేను ఇష్టం వచ్చినండి నడిచేస్తానండి అంటే అవ్వదు. మూడో ప్రయోజనం, పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే ఆత్మ తానే మన పక్షంగా ఉండి ఎలా ప్రార్థించాలో నేర్పుతాడు. పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థిస్తే వేరు, మామూలుగా ప్రార్థిస్తే వేరు. కొంతమంది ప్రార్థిస్తారు ఆ పొయ్యి మీద పప్పు పక్కన తీయంటారు. ఏంటి ప్రార్థనలోనే. కొంతమంది ప్రార్థన చేస్తాను డోర్ వస్తున్నాడు అది దేవస్తోత్రం ప్రార్థన ఇదా ఏంటి? నీ ధ్యానం నీ ధ్యాస ఎవరి మీద ఉండాలి? మరి నీ పక్కన ఎందుకు కనపడుతున్నాయి? అలాగా దేవుడు ఎంతగానో దుఃఖపడిపోతూ ఉంటాడు. లోపలే ఉంటాడు ఆయన, అలాగే ఉండి దుఃఖపడిపోతూ ఉంటాడు. అందుకే ఆత్మ మీరు ఆర్పకుడి అని ఉంటుంది. ఈ పరిశుద్ధాత్ముడిని మీరు ఆర్పేస్తారు. ఒక్కోసారి మనం తప్పు చేస్తూ ఉంటే పైకి లేచిపోయి చేయకూడదు అంటే నువ్వేం చేస్తావు? గంపేసి కోడి కొంచెం ఎలా అయితే పెట్టేస్తావు అలా పెట్టేస్తావు అంతే. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అలా చేయకుండా ఈ రోజు మళ్ళీ మనం బలలోకి వెళ్తున్నాం అంటే ఆయన మరలా నీలోకి వస్తూ ఉన్నారు. ఈ బల ద్వారా నీ దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆయన యొక్క రక్తం ద్వారా నీలోకి వస్తూ ఉన్నారు. ఆయన సన్నిధి ద్వారా నీ పక్కన మాట్లాడారు. మరి ఇప్పుడు ఆయన శరీరంలోనికి ఆయన రక్తంలోనికి వెళ్తున్నాం. అందరం మోకాళ్ళ మీదకి వద్దాము. అందరం మోకాళ్ళ మీదకి